మానవుని యొక్క ఇష్టము అనే మాట మీద అది దేవుని యొక్క ఇష్టానికి ఎంత వ్యతిరేకం అవుతుందో, మానవుని ఇష్టాలు అవి మానవుడికి ఎంత కష్టాన్ని తెస్తుందో, దేవుని చిత్తానికి ఎంత వ్యతిరేకం అవుతుందో అనే కొన్ని విషయాలు మనం ధ్యానం చేస్తున్నాం. ఇంతకుముందు ఎవరి గురించి చెప్పాం? వివాహం విషయంలో నా ఇష్టం అనేది ఏమాత్రము మంచిది కాదు. ఇదే దైవ గ్రంథంలో వివాహం కొరకు దేవుడు మాట్లాడితే వేశ్యనైనా చేసుకున్న వాళ్ళు, అన్యులనైనా చేసుకున్న వాళ్ళు కూడా ఇష్టముతో సంబంధం లేకుండా చిత్తముతో వాళ్ళు ఏకీభించి ముందుకు వెళ్ళిన వారిగా మనము చూస్తున్నాం. దేవుని చిత్తములో వెళ్ళినప్పుడు మొదట కొట్టబడిన తర్వాత స్థిరపడిపోతాం, కానీ ఏ వ్యవస్థలోనైనా దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళినప్పుడు మొదట బాగున్న తర్వాత అంతా కొట్టబడతాం. మొదట బాగానే అనిపించినా భౌతికంగా, శారీరకంగా, మానసికంగా కొన్ని అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి అనిపించినా, బట్ వెళ్ళే కొద్దీ దాని యొక్క లోటేంటో, దేవుడు ఎందుకు దూరంగా ఉండమని చెప్పాడో అర్థమవుతాయి. కొన్ని ఉదాహరణలు కూడా మనం చూసాం. కాబట్టి ప్రతి విషయంలోనూ మన ఇష్టం కాదులే కానీ దేవుని ఇష్టాన్ని ఎంచుకోవాలి. దాని కొరకు ప్రార్థన చేయాలి. కొన్ని విషయాల కొరకు కొన్ని దినాలు, వారాలు, నెలలు, సంవత్సరాలు చేస్తే తప్పులేదు. జీవితానికి మేలైన, జీవితాన్ని మలుపు తిప్పే క్రియలు, నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటి కోసం అధికంగా మనం ప్రార్థన చేయాల్సిన వారంగా ఉన్నాం. ఏమండి? కాబట్టి ఇంకనూ నీలో ఉన్న నా ఇష్టం అనేది ఏదో ఒకసారి చూద్దాం. ఇక్కడ పేతురును మనం చూసుకుంటే, పేతురు ఎవరు? మొదట చేపలు పట్టేవాడు. పేతురుని ఏమి చేయటం వల్ల దేవుడు పిలుచుకున్నాడు? ఏమి చేయడం వలన పిలుచుకున్నాడు? అవును కదా, ఓకే. ఆ విస్తారమైన చేపలు చూసినప్పుడు అతను విస్మయం పొంది నేను పాపాత్ముడు అన్నప్పుడు యేసు చెప్పిన మాట ఏంటి? నాతో కూడా రా, నేను నిన్ను. అదే కదా ఆయన ప్రామిస్, అదే కదా ఆయన మాట. బాగానే ఉంది. దినములు గడిచినప్పుడు ఆయన మరణ దినము సమీపించినప్పుడు, మరణ దినము దగ్గరకు వచ్చినప్పుడు యేసే చెప్తున్నాడు, గొర్రెల కాపరిని కొట్టుదును, గొర్రెలు చెదిరిపోతున్న లేఖ నెరవేరబోతుంది, వాళ్ళు వచ్చి నన్ను పట్టుకోబోతున్నప్పుడు మీరందరూ చెదిరిపోతారు అని చెప్పాడు. చెప్పాడా చెప్పలేదా? అప్పుడు పేతురు ఏమన్నాడండి? ఏంటి మర్చిపోయారా? పేతురు అప్పుడు వేసితే ఏమన్నారు? అట్లా చెప్పాడా? నేను ఎదిగిన వాళ్ళ మధ్య వాక్యం చెప్తున్నాను అనుకుంటా ప్రతిసారి. పేతురు ఒక్కడే మాట్లాడతాడు ఆ టైంలో. ఏమని? గొర్రెల కాపరిని కొట్టదును, గొర్రెలు చెదిరిపోతాయి అనే వాక్యం నెరవేరబోతుంది, వాళ్ళు వచ్చి నన్ను పట్టుకెళ్ళబోతారు అని చెప్పినప్పుడు సందర్భం ఏంటి? ఎవరు వచ్చి పట్టుకెళ్తారా ఆయన్ని? లోకాసు వార్త 22లో ఏముందమ్మా? ముప్పై 33వ వచనం. మీరు ఎక్కడి నుంచి ఎక్కడ కలుపుతున్నారు స్టోరీలు? ఇక్కడ సమస్తం విడిచిపెడతాం ఎందుకుంది? ఇక్కడ ఎక్కడెక్కడ తెచ్చిపెట్టారేంటి? ఇక్కడ ఇప్పుడు ఎప్పుడు విషయం ఇది? కరెక్ట్గా ఎప్పుడు విషయం ఇది? అదే కదా. అంటే ఇక్కడ ఎగ్జాక్ట్గా నీకు గొర్రెల విషయం ఇక్కడ లేదేమో కానీ బహుశా మత్తయి సువార్తలోనే అక్కడ క్లియర్గా చెప్తాడు. చూడండి, 26వ అధ్యాయము 31వ వచనం. ఎలా అనగా, ఇప్పుడు అదే కదా నేను చెప్పాను, గొర్రెలు కాపరి కొడతాను, మందలోనే గొర్రెలను చెదిరిపోదని రాయబడి ఉన్నది కదా. అప్పుడు పేతురు ఏమన్నాడు? మరి నేను ఇది అడుగుతుంటే మీరు ఎక్కడో ఉంటే ఎలాగ అర్థమైద్ది, ఎలా కనెక్ట్ అయిద్దండి?
గొర్రెల కాపురిని కొట్టేది అనేది ఎప్పుడు విషయం? ఆ రాత్రిదే. వింటున్నారా? ఇప్పుడు పేతురు ఏం చెప్పాడు? ఎవరు రియాక్ట్ అవ్వలేదు. కానీ అయ్యా వీళ్ళందరూ పని మనోళ్ళేమో, వీళ్ళందరికీ నువ్వంటే కృతజ్ఞత లేదేమో, విశ్వాసం లేదేమో, వీళ్ళందరూ అభ్యంతరం పడతారేమో, పడినా వీళ్ళతో నాకు నిమిత్తం లేదు, నేను నిన్ను వెంబడించేది మరణం వరకు వెంబడించేదే అని చెప్పుకొచ్చాడు. వినాలి, నిన్ను ఎలా వెంబడిస్తానంటున్నాడు? యేసయ్య పేతురుని చూసి, నువ్వా నాతో మరణం దాకా వస్తావా? ఈ రాత్రి కోడి కుయ్యకు మునుపు నువ్వు నన్ను అడగవని ఉమ్మారు చెప్తావు అన్నాడని లేదా? మన బలహీనతలు మనకంటే ఎక్కువ దేవునికి తెలుసు. మనలో బలహీనతలు ఉన్నా దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. పేతురులో దుందుడుకు ఉందని తెలుసా తెలీదా? తోమాలో అల్ప విశ్వాసం ఉందని తెలుసా తెలీదా? యాకోబు యోహాను ఉరిమెడి వారని తెలుసా తెలీదా? స్టిల్ వారిని ఎంచుకున్నాడు. పేతురులో బలహీనత వచ్చిందని ప్రభువు తెలుసు, చెప్తున్నాడు. అయితే నువ్వు నన్ను ఎరుగువని ముమ్మారు చెప్తావు కాబట్టి నిన్ను త్రోసివేస్తాననే మాట చెప్పలేదు. మనలో బలహీనతలు ఉంటాయి, అవిధేయతలు ఉంటాయి అని దేవునికి తెలిసినా దేవుడు నిన్ను నిలబెట్టి సాక్షిగా లోకానికి చూపిద్దామనే సమయానికి నువ్వు సరిచేయబడి ఆయన ఆత్మతో నింపబడతావు అనేది ఆయన ఆశ. అక్కడ నమ్మకం, నువ్వు సరిచేయబడి ఆయన ఆత్మను పొందుకుంటే నిన్ను వాడుకుందాం అని తప్ప నీ క్యారెక్టర్ మీద నా క్యారెక్టర్ మీద కాదు. వీళ్ళలో సరైన వ్యక్తిని ఒకరిని చూపించండి. మత్తయ్య ఒకప్పుడు ట్యాక్స్ కలెక్టర్ కదా, సుంకపు గుత్తదారుడు కాదా మత్తయ్య? ఏమండి, ఇల్లు 7-8 మంది చేపలు పట్టేవాళ్ళు కాదా? వాళ్ళల్లో బలహీనతలు లేవా? వాళ్ళలో వాళ్ళ అధికారం కోసం పోట్లాడుకోలేదా? నాది కుర్చీ నీది కుర్చీ వేసిన తర్వాత ఎన్నో ఉన్నాయి. స్టిల్ దేవుని ఎంపికలో ఉన్నారు. దేవుని ఎంపికలో ఉన్న మనకి బలహీనతలు ఉంటాయి. అయితే అవి ఎంత రిపీట్ అవుతుంది మనలో చూసుకోవాలి. పేతురు నేను యేసును ఎరుగుననే మాట చెప్పాడు, ఎందుకంటే ప్రార్థన చేయలేకపోయాడు, ఆత్మ లేదు, బలం లేదు. సో ఆయన మాట, దేవుని మాట నెరవేరాలి చెప్పాడు. కానీ ఎప్పుడైతే కోడి కూసిందో ప్రభువు చెప్పిన మాట జ్ఞాపకం వచ్చింది. భక్తిలో నిలబడేవాడికి, భక్తిలో జారిపోయేవాడికి తేడా ఏంటనంటే, తప్పు చేసిన తర్వాత అన్నా ఈ తప్పు గురించి దేవుడు నాకు ముందే చెప్పాడే, ఖండించాడే, నాకు తెలిసి చేస్తుందని చెప్పనే పశ్చాత్తాపము నిలబడదాం అనుకోడికి వచ్చింది. భక్తిని లెక్క చేయి జారిపోయేవాడు, ఏమైందిలే ఎంతమంది చేయట్లేరులే, ఇది ఒక బలహీనతేగా అని తప్పుకు అలవాటు పడిపోయిన అలాగుంటాడు. నా మాటలు అర్థం చేసుకోండి. పేతురు ఎప్పుడైతే తప్పు చేశాడో పశ్చాత్తాపడ్డాడు, వెలుపులకు కన్నీరు కార్చాడు, ఏడ్చాడు. ఇప్పుడు దేవుని చేత అంగీకరించబడినట్టే కదా? బాగుంది, అంగీకరించబడ్డాడు. మగ్దలేని మరియ వెళ్ళి యేసు తిరిగి లేచాడని చెప్పింది తప్ప వీళ్ళలో ఏ ఒక్కరు కూడా వెళ్ళలేకపోయారు. దానికి దేవుడు ఏమనలా. వీళ్ళు నమ్మలేకపోతే మీరు ఇంకా నమ్మలేకపోతున్నారని నమ్మించి ప్రయత్నం చేశారు తప్ప దానికి ఏమనలా. కానీ పేతురు వాళ్ళందరిలో పెద్దవాడిగా ఉండి వారిని ఏదో ఒక రీతిగా నడిపించవలసిన వాడిగా ఉన్నారు. ఈ పేతురు ఆ రోజున ఏం చెప్పాడంటే, ఇవన్నీ నా వల్ల అవట్లేదు కానీ నేను మళ్ళా చేపలు పట్టుకుంటాకి వెళ్ళిపోతున్నా అన్నాడు. అందరికంటే పెద్దోడివి, అందరిలో అనుభవం ఉన్నోడివి, ఎక్కువ చివాట్లు పడి దేవుని ఏసే దగ్గర ఏదో ఒకటి తెలుసుకున్నోడివి నువ్వే అట్లాగంటే మేమేం చెయ్యం, నువ్వెట్ట చెప్తే మేము అట్లాగే, మా వృత్తి అదే కదా, చేపలే పట్టుకుందాం పదా అని చెప్పని మిగతా వాళ్ళు పడవెక్కారు. ఏమండి, నేను ఎప్పుడు చెప్తా, కొంతమందికి ఉన్న కృప ఏంటంటే వారు కొంతమందిని ఇన్స్పైర్ చేయగలిగిన, ప్రభావం చూపించగలిగిన, వాళ్ళని ఎఫెక్ట్ చేయగలిగిన కెపాసిటీ వాళ్ళ దగ్గర ఉంటుంది. కొంతమందికి వాళ్ళ మాటలు ఇతరుల మీద ఎక్కువ ప్రభావం చూపిస్తాయి, వాళ్ళ నిర్ణయాలు, వాళ్ళ క్రియలు ఇతరుల మీద ఎక్కువ ప్రభావం చూపిస్తాయి అనమాట. వాళ్ళని వెంబడించడానికి ఇష్టపడతారు. అయితే ఆ కృప నీకుంటే నువ్వు ఇతరులని దేవుని చిత్తంలోకి నడిపించాలా, దేవునికి వ్యతిరేకంగా నడిపించాలా?
దేవుని చిత్తంలోకి నడిపించాలి. ఇక్కడ పేతురు దేవుని చిత్తంలోకి నడిపిస్తున్నాడా, దేవునికి వ్యతిరేకంగా నడిపిస్తున్నాడా? మనుషులను పట్టండి అనేది దేవుని మాట, మరలా చేపలు పడదాం అనేది ఇప్పుడు అది ఆయన ఇష్టమా, దేవుని చిత్తమా? మనం కూడా చాలాసార్లు తప్పు చేసినప్పుడు, పాపం చేసినప్పుడు గద్దించబడతాం, హృదయంలో పొడవబడతాం, నొప్పి పొందుకుంటాం, శిక్ష పొందుకుంటాం, పశ్చాత్తాపడతాం, సెటరేట్ అవుతాం. అక్కడితో అయిపోయింది అనుకుంటాం. దేవుని చిత్తం ఏమిటో దాన్ని వెంబడించాలనే తాపత్రయానికి మాత్రం రా. మన అందరిలో జరిగేది ఏంటంటే, నా వైపు చూస్తూ వినమండి మా, మన అందరిలో జరిగే తప్పిదం ఏంటంటే, తప్పు చేస్తాం, గద్దించబడతాం, జ్ఞాపకం చేయబడతాం, పశ్చాత్తాపడతాం. పేతురు జ్ఞాపకం వచ్చింది, దేవుడు చెప్పినా నేను అవిధేయత చేశాను, చెప్పినా చేస్తాం, పశ్చాత్తాపడతాం, సెటరేట్ అవుతాం. నేను ఆ దేవుని దగ్గర అంగీకరించబడ్డాను, కడిగివేయబడ్డాను, ఒక ఆనందానికి వస్తాం. కానీ ఇప్పుడు నేను వెంబడించాల్సిన దైవ చిత్తం ఏంటి, ఇప్పుడు నేను నడవాల్సిన మార్గం ఏంటి, ఇప్పుడు నేను వేయాల్సిన అడుగులు ఏంటి అని ఆ నిర్ణయం కొరకైనా ఎదురు చూపు, ఆ దేవుని చిత్తము దేవుని మార్గం కొరకైనా కనిపెట్టుట, ప్రార్థించుట, పొందుకునుట, వీటిలో మనము మునగం, వేటిలో మనం పెట్టుకోం. మళ్ళీ మనం అలా వెళ్ళిపోతూ ఉంటాం. మీకు అర్థమైందా? నీ భక్తి ఎలా ఉంది, నీ ఆత్మీయత ఎలాగుంది? అందరిలో జరిగేదే. పడిపోతాం, గద్దించబడతాం, గుర్తు చేయబడతాం, ఆత్మ చేత, వాక్యం చేత, మనుషుల చేత ఒప్పించబడతాం, ఒప్పింప చేయబడతాం, పశ్చాత్తాపడతాం, సెటరేట్ అవుతాం. అమ్మా నేను దీన్ని జయించాను, ఓకే. ఆ తర్వాత నువ్వు వేయాల్సిన అడుగులు, గెలిచాను కాబట్టి, ఈ విషయంలో బలహీనతలలో బలము సంపాదించాను కాబట్టి, జయం పొందుకున్నాను కాబట్టి, ఇక నేను ఎలా అనుకుంటే అలాగా, ఇప్పటికైనా నా అడుగులు తడబడకుండా దేవుడు ఎలాగంటే అలాగనే స్థితిగా దేనికి వస్తాం? అర్థమైందా? అప్పుడు ఆయన చెబితే విర్రవీగి ఎవరేమైనా నేను అన్నో అని చెప్పాను, అన్నో ఆయన చెప్పాడు కదా, అది తప్పించయ్యా, దాన్ని తప్పించే మార్గం చూపించయ్యా, అలా అనకుండా చెయ్యా. ఏమన్నా అప్పుడు సహాయం పొందుకున్నాడా? ప్రయత్నం చేశాడా? ప్రార్థన చేశాడా? ఏమీ లేదు. మూర్ఖంగా నేను బలవంతుడిని, మొండోడిని, గట్టోడిని అనుకున్నాడు, డమేదని పడిపోయాడు, ఆయనే అబద్ధాలాడాడు, పశ్చాత్తాపడ్డాడు, సరిచేయబడ్డాడు. ఇక్కడితో ఈ విషయం కంప్లీట్ అయింది. కరెక్టే. ఇక్కడి నుంచి వేసే అడుగులు ఎట్లా వేయాలి? ఏది చేపలు పట్టుంది దేవుని చిత్తమా? ఈ నలుగురిని, ఏడుగురిని ఎంపటేసుకుని వీళ్ళతో కూడా చేపలు పట్టేస్తాం, నువ్వు చెడి వాళ్ళని జరిచేది కూడా దేవుని చిత్తమా? కాదే. అప్పుడు దేవుడు ఎలా సంతోషిస్తాడు? ఆయన మన ఏంది ఎలా ఆనందిస్తాడు? తయారు చేసుకున్న ఆ 12 మంది, అందులో ఒకడు పోయాడు, మిగిలింది 11 మంది. ఈ 11 మంది కోసం వీళ్ళు ఎక్కడికి వెళ్తే, రూమ్లో ఉంటే ఎక్కడికి వచ్చాడు, ఇక్కడుంటే ఇక్కడికి వచ్చాడు, ఎక్కడుంటే అక్కడికి వస్తున్నాడు. ఎన్నుకున్నాడు కదా దేవుడు. ఎందరో లోకంలో ఉన్న మనల్ని ఎన్నుకున్నాడు అనే విషయం అప్పటికి కూడా మర్చిపోవద్దు. ఆయన చిత్తంలో నడిచినప్పుడే మనం ఆయనకు ఉపయోగపడతాం తప్ప, మన ఇష్టాలకు వెళ్ళిపోయినప్పుడు మనం ఇప్పటికీ ఆయనకి ఉపయోగపడలేం. వచ్చాడు, పిల్లలార తింటాకి ఏమన్నా ఉందంటే, రాత్రంతా ప్రయాసపడ్డాం ప్రభా, మళ్ళా ఏమీ లేదు అన్నప్పుడు వల వేయమన్నాడు. కుడివైపుకి వల వేశారు, ఏమండి చేపలు పట్టారు, 153 చేపలు వచ్చినాయి. అప్పుడు యోహాను గుర్తుపట్టేశాడు, పేతురుకి చెప్పాడు, ప్రభువే అని చెప్పి అన్నాడు. పేతురు మళ్ళీ అదే పాట, నన్ను వదిలేసి వెళ్ళిపోయి నేను పాపాత్ముని అంటున్నాడు. ఇప్పుడు పేతురుని దైవ చిత్తంలో నడిపించుకోవడానికి యేసయ్య ఆయన ప్రేమపూర్వకంగానే డీల్ చేశాడు. ఎలాగా? పేతురు, నన్ను ప్రేమిస్తున్నావా? అది నీకు తెలుసయ్యా అని చెప్పాడు. నేను ప్రేమిస్తున్నాను, అది నీకు తెలుసు. ఇప్పుడు ఇదే ప్రశ్న మనకు వచ్చింది అనుకో, నువ్వు దేవుడిని ప్రేమిస్తున్నావా అంటే, ఆయన ప్రేమించిన వాళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు 2 కలిపి చెప్పు, ఆయన ప్రేమిస్తున్నావా? ప్రేమించదు యేసురాజా అని పాట పాడితేనో, ప్రేమించదని అధికంగా అని పాట పాడితేనో ప్రేమించేసినట్టు అనుకుంటున్నావా? ఏం చెప్తుంది వాక్యం 14 యోహాను సువార్తలో? నన్ను ప్రేమించేవాడు నా ఆజ్ఞలుగా. ఇప్పుడు పేతురు ఏమంటున్నాడు? నిన్ను ప్రేమించా అంటున్నాడు. మరి ఆయన ఆజ్ఞ ఏంటండి? మనుషులు పట్టాలి. నువ్వేం చేస్తున్నావు? మళ్ళీ ఏమంటున్నావు? ప్రేమిస్తున్నాను అంటున్నావు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటున్నావు. మన అందరం చేస్తున్నా కూడా అదే.
నీ జీవితం ఏంటి, అందులో దైవ చిత్తం ఏంటి, దైవ నిర్ణయం ఏంటి, దైవ నడిపింపు ఏంటి, వీటితో సంబంధం లేదు. తప్పు చేస్తున్నావు, సరి చేయబడుతున్నావు, మళ్ళా నచ్చినట్లు వెళ్తున్నావు. నచ్చినట్టు అంటే అదే పాపం చేస్తున్నావని కాదు. నీ నిర్ణయాలు, నీ నడిపింపు, నీ ఆలోచనలు, ఇతరులని సరిచేసేది కూడా అంత నీ ఇష్టమే తప్ప దేవుని చిత్తం కోసం కనిపెడదాం, వెయిట్ చేద్దాం, పొందుకుందాం, ఈ గొడవ ఏమీ కూడా లేదు. స్తోత్రం చెప్పండి. అప్పుడు మొదటిసారి ప్రేమిస్తున్నామని అడిగితే నేను ప్రేమిస్తున్నాను నీకు తెలుసుగయ్యా అన్నాడు. రెండోసారి అడిగితే నేను ప్రేమిస్తున్నాను నీకు తెలుసుగయ్యా అన్నాడు. మూడోసారి అడిగినప్పుడు అండి అక్కడ ఒక మాట చూడండి, ఏంటంటే చదవండి, యోహాను సువార్త 21 చదవండి, ఎక్కడుందో. మూడోసారి అడిగినందుకే వ్యసనం వస్తే పదే పదే పడిపోతున్న మనమే దేవునికి ఏం రావాలండి? యేసయ్య ఒకే విషయం 3 సార్లు అడిగాడంట. నీకు ఒకే వాక్యం దేవుడు పదే పదే చెప్తున్నాడు అనుకో, చెప్పిందే చెప్తున్నాడు కాదు, నిన్ను దాని విషయంలో స్ట్రాంగ్ చేస్తున్నాడు. నీకు అది కావాలని చెప్పని ఎవరి ద్వారా మాట్లాడించని ఏ సేవకుండా నిలబడినా అదే పాయింట్ తెస్తున్నాడు. మీరు ఎప్పుడన్నా 12 ఏళ్లలో కనిపెట్టారో లేదో, నేను ఆ ముందు వారం చెప్పినట్లు ఒక విషయం తీసుకొచ్చి చెప్తారు అయ్యగారు ఇక్కడ. ఆయన వాక్యం నాకు తెలియదు, నా వాక్యం ఆయన తెలియదు. నేను 12 ఏళ్ళ నుంచి వస్తానే ఉన్నా. నేను చెప్పిన దాంట్లోంచి ఒక్క వచ్చినవన్నా అక్కడ ఆ రోజు ఉంటుంది. నిన్నేం చెప్పలేరు? గంగార్పణం, ఏలూరు కాలువర్పణం, దేవుడు మనకి వేరైపోతాడా? ఆయన ఏదో కష్టపడి మీరు ఏదో కష్టపడ్డారు, సరే. యాకోబు పత్రికలో మాటలా? ఓకే, మంచిది. చూడండి, ఇప్పుడు పదే పదే ఒక విషయాన్ని దేవుడు హైలైట్ చేస్తున్నాడంటే అర్థం ఏంటి? నీకు నొప్పి కలిగి నువ్వు కళ్ళు తెరిచి పశ్చాత్తాపడాలి. ఇక్కడ పశ్చాత్తాపం వచ్చింది పేదరికి. ఎందుకు పదే పదే ప్రేమిస్తున్నావు? ప్రేమించేవాడు ఏం చేయాలి? ఈ పాటికి మనుషుల్ని పట్టేవాడిగా మారి వీళ్ళని బలపరిచి, ఏమండి యేసయ్య ఏం చెప్పాడు చెప్పనా? మళ్ళీ ఇప్పుడు 22 అధ్యాయానికి రా. 22 లోక 22కి రా. అక్కడ ఒక మాట కావాలి. లోక 22లో ఏమన్నాడంటే 31 వచనం చూడు. సీమోను ఇదిగో సాతాను మిమ్మల్ని పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మల్ని కోరుకొనెను గాని నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకుంటుని నీ మనసు తిరిగిన తరువాత నీ సహోదరుని స్థిరపరచమని చెప్పాను. యేసు ఏం చెప్పాడండి? నన్ను ఎరగమని అంటావు, నాకు వ్యతిరేకంగా మారుతావు, నేను ఎవరో తెలియదన్నట్టుగా నువ్వు పారిపోతావు, అది మాట చెప్పాడు. సీమోన్ మిమ్మల్ని కోరుకుంది కాబట్టి శోధనలో మీరు నిలవలేరు, జల్లిడి కొట్టేస్తాడు, అది చెప్పాడు. నీ కోసం నేను ప్రార్థన చేశాను, నీ నమ్మిక తప్పిపోకూడదని. నువ్వు పోవు, దూరం అయిపోవు నాకు పూర్తిగా. నువ్వు ఎప్పుడైతే తిరిగావు నీ హృదయంలో, ఏమన్నాడు? నీ మనసు తిరిగిన తర్వాత నువ్వు చేయాల్సింది నీ సహోదరులు బలపరచు. వాళ్ళు ఎలా మనసులో పడిపోయారో, నీ మనసు నాకు వ్యతిరేకంగా నేను ఎవరో తెలియదని చెప్పని దూరం అయిపోయినా నీ మనసు తిరిగిద్ది. ఒక రోజుకి తిరిగినప్పుడు ఏం చేయాలన్నాడు? సహోదరులు బలపరచు. ఇప్పుడు ఈయన ఏం చేశాడు? ఇప్పుడు దాకా బలపరిచాడా? దూరం చేసే ప్రయత్నం చేశాడా? క్లియర్గా చెప్పాడుగా, నీ మనసు తిరిగిద్ది, మళ్ళీ నేనేం వదిలేసుకోవట్లేదు, సాధన నిన్ను జల్లిడి పట్టేద్ది, మల్లాడిచ్చేద్ది, నిన్ను కోసం ప్రార్థన చేశావు కాబట్టి నువ్వు తిరుగుతావు, నీ మనసు తిరిగిద్ది మళ్ళీ నా వైపు ఒక రోజు. ఆ తిరిగినప్పుడు నువ్వు నా పని చేయాలి. నేను అదే చెప్తున్నా, మనం అందరం తప్పులు పాపాలు చేస్తాం కదా, దేవుడు అవకాశం ఇస్తాడు, దేవుడు గద్దిచ్చి. మనసు తిరిగింది కదా, ఇప్పుడేంటి అక్కడ ఆయన చెప్తూ ఉంది. ఇప్పుడు నిన్ను వదిలేకుండా, నిన్ను పాపానికి వదిలేకుండా, నిన్ను సాతానికి వదిలేకుండా, నిన్ను మరణానికి వదిలేకుండా, నిన్ను సంఘంలో మళ్ళా పెట్టి నిన్ను పరిశుద్ధులకు మారుస్తూ ఏమంటే ఆయన ఉంచాడనంటే నీ మనసు తిరిగిన తర్వాత ఆయన పని ఉంది. అది పాయింట్ అక్కడ.
నీ మనసు తిరిగినాక ఆయన పని ఉంది. ఇక్కడ పేతురు ఏం చేశాడు? ఈయన పని చేసుకున్నాడు. నేను అవలగా చేపలు పడతాను. ఆయన పని చేసావా? సహోదరులు బలపరిచావా? బలహీనపరిచాడు. ఇప్పుడు వచ్చి పేతురు అంటే వ్యసనం వచ్చిందంట, చిరాకు వచ్చిందంట. అప్పుడు మనం చేసే వాటికి దేవుడికి ఎంత చిరాకు రావాలండి? నేను 3 సార్లు అదే మాట చెబుతాను, అదే గద్దిస్తాను, అదే ఒత్తిస్తాను, కోపం వచ్చారు చూడు. ఇప్పుడు ఎవరి మీద చూపిస్తున్నాడు? మంచి పేతురండి బాబు. అప్పుడు వేసే ఒక డైలాగ్ పాడాడు, వ్యసనపడి ప్రభువా మూడు సార్లు అదే చెప్పాడు, నా గొర్రెల మేపు, నా గొర్రెల మేపు, నా గొర్రెలు కాయి, నా గొర్రెల మేపు అదే చెప్పాడు. నీతో నిత్యముగా చెప్తున్నాను. ఇక్కడ పేతురు అన్నాడు, ఏమన్నాడు చూసారా? నువ్వు యవ్వనంలో ఉన్నావు, వయసులో ఉన్నావు, బలంలో ఉన్నావు, కాబట్టి నీ అంతటి నీవే నీ నడుము కట్టుకుని నీకు ఇష్టమైన చోటుకల్లా పోతున్నావు. కానీ నీ బలము ఉడిగే రోజు వచ్చినప్పుడు నీకు ఇష్టం కాని చోట పడేస్తాను, జాగ్రత్త అని అంటున్నాడు. ఏమండి, ఇప్పుడు ఇక్కడికి వచ్చా, ప్రభువే చెప్తున్నాడు, నువ్వు నీకు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావు అంటున్నాడు. అవునా కదా? పాపం చేశాడా? మరి ఆజ్ఞ అతిక్రమం ఏంటి? ఏ ఆజ్ఞ ఇది? పాత నిబంధనలో ఉన్న ఆజ్ఞ కాదు, వీళ్ళ వరకే ఇచ్చిన ఆజ్ఞ, ఇజ్రాయిలీలందరికీ ఇచ్చిన ఆజ్ఞ కాదు. మనుషులు పట్టమనేది ఎవరికి ఇచ్చిన ఆజ్ఞ? పేతురుకి. ఇంకా ఆయనకు సాక్షులుగా బ్రతకమని చెప్పిన ఆజ్ఞ ఈ 12 మందికే కదా. దేవుడు నీకే ఇచ్చే ఒక ఆజ్ఞ అయినా అది మీరినప్పుడు పాపమే. మనుషులకి అది విషయం కాదు. దేవుడు నీకే ఒక ఆజ్ఞ ఇచ్చినప్పుడు అది మీరడం పాపమే. హల్లెలూయా. ఇక్కడ చెప్తున్నాడు, నీకు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావు. కానీ ఒక రోజు వచ్చింది, ఏమండి, అతి ప్రాముఖ్యంగా నేను మళ్ళీ ఇష్టం అనేది ఎవడు ఆ ఇష్టానికి బలము, వయసు, అందము, డబ్బులు, అధికారం ఉన్నోడే ఇష్టము అంటాడు. ఇవేవీ లేనోడు ఇష్టం అనే మాట వాడలేడు, నా ఇష్టం అనే మాట వాడలేడు. ఇప్పుడు ఏముందంట? వయసులో ఉన్న బలము ఎవరికుంది? పేతురుకుంది. ఇప్పుడు నీకు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావే, నీ బలం ఉడికి నాకు ఏమైపోతావు, జాగ్రత్త. అయ్యగారు నాకు ఉపవాసాలు జరుగుతున్నప్పుడు అక్టోబర్లో ఒక శనివారం నాడు ఇట్లాగా విజయవాడ వెళ్ళి కూర్చోపోతే ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఏంటి అయ్యగారు అంటే, అర్జెంటుగా అనాథాశ్రమం చూడయ్యా. ఏ అయ్యగారు అంటారంటే, ఒక ఆవిడని జాయిన్ చేయాలి, ఫ్రీగా ఉన్నాయా డబ్బులా అడుగు కనుక్కో అని చెప్పని హడావుడు చేశారు. ఎందుకు అయ్యగారు అంటే, పైన ఒక ఆవిడ ఉండిద్దంట. ఆయన చెప్పారులే, నా స్టైల్లో చెప్పే స్టోరీ. పైన ఒక ఆవిడ ఉండేదంట. ఆవిడ ఎప్పటి నుంచో 5-6 ఏళ్ళ నుంచి ఉంటుంది. కొంచెం ఆర్థికంగా అంటే కొంచెం మంచిగా ఉండేదంట. ఆర్థికంగా బాగున్న కాడి నుంచి అయ్యగారికి బట్టలు ఉతకడం అవన్నీ చేయడం, అయ్యగారి దగ్గర ఆ డబ్బులు మరి అద్దెకి సరిపెడతాం ఏదో చేస్తుంది. వెళ్ళిపోయింది. ఇంతకాలం ఒకటే ఉంది. సడన్గా బ్రెయిన్లో తేడా వచ్చింది. మరి ఆ బ్రెయిన్లో తేడా ఉండి పిచ్చిగా ఉన్న ఆవిడని ఎలాగా పెట్టుకుని ఎప్పుడేం చేద్దో తెలియదు, ఏమైతే తెలియదు, అద్దె కట్టదు, ఇక ఆవిడతో ఎలాగా. సో వాళ్ళ ఫ్యామిలీ ఎవరో కనుక్కుని స్టేషన్కి వెళ్ళి స్టేషన్లో వ్యవహారం చెప్పి జరిగిందంతా చెప్పి వాళ్ళ ఫ్యామిలీని పిలిపించారంట అయ్యగారు. పిలిపించినప్పుడు ఏం జరిగిందంటే, అల్లుడు కొడుకు ఇద్దరు వచ్చారంట. వచ్చి అయ్యా ఇలా ఇంట్లో మరి మీ తాలూకా మనిషి ఉంటుందంట, మరి ఇలా జరిగిందంట, పట్టుకెళ్ళమంటే మేము తీసుకెళ్ళమండి, ఏం చేస్తారో చేసుకోండి అంటున్నారంట. మేము తీసుకెళ్ళమండి. అదేంటయ్యా, ఎంత కదన్నా మీ అత్త కదా, మీ తల్లి కదా అని అంటే, ఎట్టా తల్లి ఎట్లా అత్త? వయసులో ఉన్నప్పుడు ఎవరినో తీసుకుని వెళ్ళిపోయింది. వయసులో ఉన్నప్పుడు ఏం చేసిందంట? మొగుడిని పిల్లల్ని వదిలిపడేసి ఎవరినో తీసుకుని వెళ్ళిపోయింది. సరే, నా తండ్రికి బాగోక మంచాన్ని పడిన రోజున నాన్నకు బాగాలేదమ్మా ఎప్పుడన్నా రా అని కబురు చేస్తే మా నాన్న మొహం చూత్తా కూడా రాలేదు, చచ్చినా రాలేదు.
ఏ రోజు మాకు నిలబడని తల్లి, ఏ రోజు బంధానికి విలువ ఉంది. ఇప్పుడు మేమెందుకు విలువ ఇస్తామండి? మేము పట్టించుకో, మేము చూడం. ఏం చేస్తారో చేసుకోండి, ఏం చేస్తారో చేసుకోండి. ఇప్పుడు కొంతమంది వృద్ధాప్యం వచ్చినాక వారు అనుభవించేది పిల్లల్లో ఉన్న కఠినత్వం కాదు, వయసులో ఉన్నప్పుడు వాళ్ళు చేసిన క్రూరత్వం, వయసులో ఉన్నప్పుడు వాళ్ళు చేసిన తప్పిదము, ఇష్టము, ఇష్టానుసారము, అది ఒకరోజు అనుభవిస్తారు. ఇక్కడ పిల్లల్ని నిందించడం కాదు. అందరు పిల్లలు దౌర్భాగ్యులేం కాదు, అందరు పిల్లలు బుద్ధి లేని వాళ్ళు, జ్ఞానం లేని వాళ్ళేం కాదు. వాళ్ళ తల్లి పెరిగింది చేసింది, తండ్రి పెరిగింది చేసింది కళ్ళ ముందు వాళ్ళు చూసినప్పుడు, వాళ్ళల్లో పాపం చూసినప్పుడు, వాళ్ళల్లో బుద్ధిహీనత చూసినప్పుడు, వాళ్ళ అవిధేతలు చూసినప్పుడు, ఈ రోజున వాళ్ళకి మనసు ఎట్లా వచ్చింది? ఇట్లాంటి దానికి నేను ఎందుకు చేయాలి, ఇట్లాంటి నా తల్లి ఎంత తల్లిని ఇట్లాంటి బుద్ధి కలిగిందని చెప్పి వాళ్ళల్లో అదే బుద్ధి వచ్చింది. వయసులో ఉన్నప్పుడు ఏం చేస్తావు? ఇక్కడే చెప్తాడు, నీకు వయసులో ఉన్నప్పుడు నీకు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావు. వయసు మీరినాక వేరొకడు నీ నడుం కట్టి నీకు ఇష్టం కాని చోట పడేస్తాడు. జాగ్రత్త. అక్కడ ఇష్టం లేకపోయినా పడి ఉండాలి, ఇష్టం లేకపోయినా పడి ఉండాలి. బయట షెడ్లో పడేస్తారు, బయట పాకలో పడేస్తారు, సత్తుగిందులు పడేస్తారు. ఎందుకు భరించాలి? నువ్వు నీ బిడ్డలకి ఎప్పుడు విలువ అవ్వలా. నీ వయసులో ఉన్నప్పుడు నువ్వు ఎప్పుడు వాళ్ళకి వాళ్ళకి మాదిరి అవ్వలా, ఆదర్శంగా లేవు. ఏమండి, ఇప్పుడు అయ్యగారు ఏం చేశారు? ఇట్లా కాదమ్మా రా అని చెప్పని కారు ఎక్కించుకుని వేరే వాళ్ళు తీసుకొచ్చి ఆ షెడ్ చూపిస్తే ఎక్కడ నేను ఉంటానా అని అక్కడి నుంచి పారిపోయిందంట. అక్కడ ఉండమంటే ఏమైంది? ఇప్పుడు ఇష్టం కాని చోటు. ఇప్పుడు అలాగని రెంట్కి వస్తానికి లేదు, ఎక్కడ ఉంటుందో తెలియదు. వయసులో ఉన్నప్పుడు ఏం చేసావు? ఇష్టం అయినట్టు. ఇప్పుడేమవుతుంది? ఇష్టం కానట్టు. నీ అర్థమైందా? హల్లెలూయా. పేతురు, వయస్సులో ఉన్నావు, బలంలో ఉన్నావు, నీకు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావు, చెయ్యి. కానీ ఇది గుర్తుపెట్టుకో, వయస్సు ముగించిన తర్వాత నీ నడుంలో బలహీనత వచ్చినప్పుడు వేరే వాడిని నడుం కట్టి బలాంతాన్ని తీసుకెళ్ళి ఆడబడేస్తాడు. ఏమండి? ఎందుకండి అనాథాశ్రమాలు? ఎందుకంటే రోడ్ల మీద ఆడుకుంటున్నారు? కోర్స్ కొందరు పిల్లలు తల్లిదండ్రులు గౌరవించాలి, విధేయత చూపించాలి, సన్మానించాలి అని తెలిసి కూడా వాళ్ళు దారుణంగా వదిలేస్తున్నారు. అది తప్పే, నేను వాళ్ళని సమర్థించట్లేదు. కానీ నీ బతుకేంటి నీ పిల్లలకు తెలుసు కదా, నీ జీవితం నీ పిల్లలు తెలుసు కదా, నీ తిరుగుబాటు నీ పిల్లలు తెలుసు కదా, నీ అవిధేత, నీ దొంగ బుద్ధి, నీ అబద్ధాలు, నీ మోస పనులు, నీ క్రియలు నీ పిల్లలకు తెలుసు కదా. వాళ్ళకేం చాలు పుట్టింది? ఏదో పాపిస్తుంది, దీన్ని చూడకపోతే నాకేమైంది, ఇదో దౌర్భాగ్యాలు, ఇది మమ్మల్ని సరిగా పెంచాలి, మమ్మల్ని సరిగా చూడాల, మా బదులు సరిగ్గా అట్లా, దీన్ని మేము చూస్తే చూడకపోతే మాకేమైంది. అది నువ్వు వయసులో ఉన్నప్పుడు, బలంలో ఉన్నప్పుడు జీవించిన జీవిత ప్రతిఫలమే ఈ ముగింపులో, ఆ ముగింపులో కూడా చూస్తావు. ఈ ముగింపులో చూస్తావు, ఈ బతుకు ముగింపు తర్వాత అక్కడ కూడా చూస్తావు. హల్లెలూయా. జాగ్రత్త. రూపాయి ఉందని, అధికారం ఉందని, బలం ఉందని ఇష్టానుసారంగా చేస్తున్నావేమో. పేతురికి అప్పచెప్పింది సేవ. దేవుడు మనకు అప్పచెప్పిన సేవా విధానంలో, సేవించే విధానంలో ఇష్టాన్ని ఎప్పుడు జోర్చకూడదు, ఇష్టం ఎప్పుడు ఏమనాలి, చొప్పించకూడదు, మన ఇష్టాలు చొప్పించకూడదు. నేను కేవైసీ ప్రోగ్రాంలో అటెండ్ అవుతూ ఉంటాను. ఆ పాస్టర్ గారు అనేక ప్రశ్నలకి జవాబులు చెప్తూ ఉంటారు. అందులో మొన్న బ్రదర్ ఒక క్వశ్చన్ అడిగాడు. హైదరాబాద్లో ఉంటాడంట, ఒక చిన్న చర్చు, 80 మంది ఉండే మరి చర్చు. పోయిన ఈ సంవత్సరం ఈస్టర్ అప్పుడో ఎప్పుడో ముందో సంఘస్థులు వచ్చి పలానప్పుడు భోజనాలు పెట్టుకుందామని సేవకుని అడిగారంట. సేవకు అన్నాడంట, పలానప్పుడు కాదు ఇంకో పలానప్పుడు పెడదాం అన్నాడంట. వీళ్ళు పలానప్పుడు పెడదామండి అన్నారంట. కాదమ్మా, నా మాటేనండి, పలానప్పుడు కాదు పలానప్పుడు పెడదాం అన్నారంట. ఆ మాటకి విశ్వాసులు మేము చెప్పిన మాట పాస్టర్ గారు వినలేదని కోపం పెట్టుకుని, ఏమండి 8 నెలల నుంచి పాస్టర్ గారు నడిపిస్తున్నారంట. 8 నెలల నుంచి. ఇప్పుడు సంఘంలో ఎవరి ఇష్టం జరగాలి? వీళ్ళ ఇష్టం జరగాలి. వీళ్ళు ఎట్ట చెప్తే అట్ట చేయాలి. పాస్టర్ నుంచోమంటే నుంచోవాలి, కూర్చోమంటే కూర్చోవాలి, మా ఇష్టం, లేకపోతే వెళ్ళిపోతా.
నా ఇష్టం జరగకపోతే నీ ఇష్టమా దేవుని ఇష్టమా? సేవకుడిలో పాపం ఉందా? సేవకుడు వాక్యాన్ని వక్రీకరించి అబద్ధ బోధ చేస్తున్నాడా? సేవకుడు ధనాపేక్ష కలిగి ఉన్నాడా? సేవకుడు మనుషుల చేత నడిపించబడుతున్నాడా? ఇవి కారణాలను వదిలిపెట్టండి సంఘాన్ని. చెప్పండి, టక్కన 4 చెప్పండి. ఏమైపోయాను? మనుషుల చేతితో నడిపించబడుతున్నాడా? మనుషుల్ని సేవకుడు నడిపించాలి. విశ్వాసుల చేత నడిపించబడతారు కొందరు. 2-3 ఉంటారు. వాళ్ళు ఏది చెప్తే అది ఈ బుర్ర వాడరు. ఆశ్వరోష్ ఉన్నాడు, వాడికి ఎవరేం చెప్తే ఆశ్వరోష్కి ఒక ఆయన ఉన్నాడు, అది ఏది చెప్తే అది ముందు వెనక ఆలోచించడు. ఆశ్వరోష్ మొన్నగా చెప్పా, అది ఏది చెప్తే అదే. నీ రాజ్యంలో ఒకళ్ళు మంచోళ్ళు కాదు, అవునా? చంపేలా అవునా కాదా ఎంక్వైరీలు చేయడంగా నాలుగు తినగా ఏముండు ఇట్టో కొందరు ఉంటారన్నమాట. ఆ కిందోడు ఎవడో ఉంటాడు, అది ఏది చెప్తుంది. ఇలాంటప్పుడు ప్రార్థన చేసుకుని వాళ్ళని సరిచేయమని, సరిచేయకపోతే నువ్వు వెళ్ళిపోవచ్చు. ఇది మానేసేసి నా ఇంటికి రాలా, నేను చెప్పింది చేయలా, నేను అడిగింది చేయలా, నేను అడగగానే ఫోన్ చేయలా, ఏంటో నేను మందిరంలో ఇది చేద్దాం ఉన్నాను, అది చేద్దాం ఉన్నాను. సేవలో దేవుని నడిపింపు ఏంటో, దేవుని ఇష్టం ఏంటో తెలుసుకుంటూ, సేవకుడు దేవుని నడిపింపు మాట లేదనుకుంటూ దాన్ని వెంబడించుకుంటూ వెళ్ళిపోవాలి. 8 నెలల నుంచి ఏడిపించి తింటున్నారంట, భోజన చదవనివ్వట్లేదంట, అప్పటి నుంచి ప్రేమ ఎందు లేదంటే అప్పటి నుంచి, పాస్టర్కి సహకరించట్లేదు అన్నప్పటి నుంచి, సంఘాన్ని వదిలిపెట్టిపోవట్లేదు, సంఘంలోనే ఉంటున్నారు, ఏడిపించి తింటారు. సేవకుడు గుండెలు ఎంత నొప్పి వచ్చిద్దండి. నీ ఇష్టానుసారంగా జరగాల, లేకపోతే సేవకుడు సహకరించవా, సంఘానికి సహకరించవా? ఇదేం లెక్కండి, ఇదేం గొడవండి? స్తోత్రం చెప్పు, హల్లెలూయా. దేవుని సన్నిధిలో, దేవుని క్రమములో ఉంటుంది. నీవు దేవుణ్ణి ఆరాధిస్తున్న ప్రతి విషయంలో ఆయన ఇష్టపూర్వకంగా ఉన్నావో, నీ ఇష్టం వచ్చినట్టు జీవిస్తూ నేను దేవుణ్ణి ఆరాధన చేసేస్తున్నాను అనుకుంటున్నావో జాగ్రత్త. ఈ రోజున నీకు వయసులో, బుద్ధిలో, జ్ఞానంలో నువ్వేది చేస్తున్నా చెల్లుబాటుగా వెళ్ళిపోవచ్చు. కానీ టైం వచ్చినప్పుడు నీ ఇష్టాలకు పోయిందంతా నువ్వు కష్టంగా అనుభవించాల్సి వచ్చింది. హల్లెలూయా. అర్థమవుతుందా? ఈ రోజున ఏమంటాడో చూద్దాం, ఏం చేస్తాడో చూద్దాం, ఏమనగలడో చూద్దాం, ఎదురుగా చేస్తారండి కొంతమంది సేవకుల్ని. సంఘాలను కట్టుకోవడం మా తెప్పులు, సంఘాలను నిలబెట్టడం తెప్పులు, దేవుడు రాజ్యం వచ్చేటప్పటికి వాళ్ళని పరిపూర్ణంగా మార్చడం మా తెప్పులు. మా గొడవ మాకుంటే ఏమండి, వ్యర్థమైన వాటన్నిటికీ, చిన్న చిన్న వాటన్నిటికీ కూడా సంఘాల్లో తలకాయ నొప్పులు తెచ్చేసేవారిగా ఉంటారు. నా ఇష్టం, మా ఇష్టం. హల్లెలూయా. మోషే మొదట ఈ ప్రజలను విడిపించవలసిన వాడు నేనే అనుకుంటే ఎగేసుకుంటూ వచ్చాడు. ఏం చేయాలంట? ప్రజలను విడిపించాలి. కానీ తను ఇష్టానుసారంగా వచ్చినప్పుడు ఆ పని అవలా. ఎప్పుడైతే ఆ పని అవలేదో తను అనుకున్నాడు, ఈ పని అవదలే అని చెప్పని పారిపోయాడు. ఓకే ఉంచండి. కావండి, అప్పుడు పని అవలా. కానీ తను పారిపోయినప్పుడు ఏమనుకున్నాడు, నేను అనుకున్నది అవ్వలేదు కాబట్టి ఇక నేను ఆ జోలు తీయను అనుకుంటున్నాడు. 40 ఏళ్ళు గడిచిపోయింది. ఇప్పుడు ఎవరు వచ్చి మాట్లాడుతున్నారు? పొదలో ప్రత్యక్షపరుచుకున్నట్టు నేను అన్నాను, జాగ్రత్తగా. ఇక్కడ అహరోను లేడా? హూరు లేడా? అప్పటికి యెహోషువ లేడా? అప్పటికి ఈ లేవీ సంబంధించిన వంశాల వాళ్ళు ఎవరు లేరా? ఎందుకు ఇప్పటికీ నీ దగ్గరకు వచ్చాడు? ఏమండి, 40 ఏళ్లలో ఈ 40 సంవత్సరాలు వేస్ట్ చేయడానికి ఇష్టపడిన దేవుడు ఎవరిని నుంచోబడ్డాక ఎందుకు ఇష్టపడలేదు? కొట్టి ఆ తలిపేస్తా సరిగా గట్టిలా. 40 ఏళ్ళు అయిపోయింది కదండి మోషే ఇక్కడి నుంచి పారిపోయి. 40 ఏళ్ళకి వీళ్ళు మగ్గుతానే ఉన్నారు కదా. ఈ 40 ఏళ్ళు మగ్గుతున్నప్పుడు వినాలి,
మోషే ఎడిపోతే వెళ్ళాను అరో నూరా హూరో నూరా అని చెప్పి ఎవరన్నా పిలవచ్చుగా దేవుడు. నువ్వు దేవుని చిత్తంలో ఉన్న నీ పని నువ్వు చేస్తున్నావు. మరి నేను రాకపోతే ఏంటి ఇంకోటి వచ్చి ప్రార్థన చేస్తాడు, నేను రాకపోతే ఏంటి ఇంకోటి వచ్చి పాటలు పడతాడు, నేను రాకపోతే ఇంకోటి వచ్చి పరిచయం చేస్తాడు, నేను రాకపోతే ఇంకొకడు. ఆ అస్సలు చేయాల్సినోడు ఎవడు? నువ్వేనేమో కదా. నీకు అప్పచెప్పిన పని ఏంటో అది నువ్వు వదిలేసి నేను కాకపోతే ఇంకొకరు లేడా అని చెప్పని నువ్వు ధీమాగానే ఉంటున్నావేమో కదా. నీకోసం దేవుడు ఎదురు చూస్తున్నాడేమో కదా. ఒకప్పుడు ఏదో వెలగబెట్టద్దాం మందిరంలో అనుకుంటున్నావేమో, ఈరోజు నీకు మనసు ఎక్కడో చెడింది, నీకు నొప్పి ఎక్కడో కలిగింది, నీకు బాధ ఎక్కడో కలిగింది, దూరం పెట్టావు. కానీ దేవుడు నిన్నే ఆయా పరిచయాల కోసం వాడుకోవాలనుకున్నాడేమో కదా. నువ్వే దేవుని చేతుల్లో ఉన్న వ్యక్తినేమో కదా ఆ పనుల కోసం. నేను చేయకపోతే వాళ్ళు చేస్తున్నారుగా చేయించుకో అని చెప్పని శరీరపు ఆ వ్యతిరేకతను వ్యసనాన్ని చూపిస్తున్నావు తప్ప నీకు అప్పచెప్పిన దేవుని చెత్త నువ్వు పట్టుకోగలుగుతున్నావు. మరి నేను లేకపోతేనే అని వచ్చి వాక్యం చెప్తున్నాడుగా. నేను ఎప్పుడు అలా అన్నావు. స్తోత్రం చెప్పు. నేను దాక్కుంటాకే చూస్తా, నేను కింద ఉంటాకే చూస్తా, దాక్కుంటాకే చూస్తా నేనైతే. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. మనం పని చేయాల్సిన మనం పని చేయించుకుంటాడు దేవుడు. ఈరోజు మణిమని నువ్వు ఓడమన్నాను, నువ్వు ఆ మణిమలు ఎటుకు వచ్చి నువ్వు ఓడమన్నాను, ఇప్పుడు నువ్వు అలిగేస్తావా? ఏమండి నువ్వు అసలు అలిగే వ్యవహారమేనా? మళ్ళీ 3 రోజులు నిన్ను ఓడమన్నాను, ఇప్పుడు నువ్వేమంటావు? ఓడము. అది నీకు అప్పచెప్పిన పరిచర్య అయితే, అది నీ పని అయితే, నువ్వు దేవుని ఎంపికలో ఉంటే, నువ్వు చేస్తేనే దేవుడు ఆనందించే లెక్క అయితే, నీకు నిర్ణయించిన భాగం అంతవరకు అయితే దాన్ని ఇంకోటి చేతిలో పెట్టేసి అని చెప్పదని నువ్వు మనుషుల మీద కోపాన్ని, మనుషుల మీద బాధను, సంఘం మీద, నీకు ఇచ్చిన వాటి మీద, దేవుడి మీద చూపిస్తే నువ్వు బాగుపడతావా? ఇక్కడ నువ్వు ఎందుకు పారిపోయావు ఐగుప్తులో నుంచి? నువ్వు చేసిన తప్పుకు భయం వచ్చింది, నన్ను చంపేస్తారేమో అని. నీ తప్పుకే నువ్వు భయపడి పారిపోయావు. నీ తప్పుకు నువ్వు పారిపోవడం వల్ల అనుకుంటున్నావు ఇక నేను పనికిరాను అనుకుంటున్నావు. బట్ ఇంతకాలం ఎడబాటులో దేవుడు నిన్ను తనకి ఎలా కావాలో అలా మార్చుకున్నాడు, ఎలా కావాలో తయారు చేసుకున్నాడు. కోపిష్ఠుడివైన నిన్ను సాత్వికుడిగా మార్చుకున్నాడు. ఇప్పుడు పిలుస్తున్నాడు. ఇప్పుడేమంటాడు మోషే? రానాయనానంటే నువ్వు ఎవరు అయ్యా? 4-5 ప్రశ్నలు ఎత్తాడు వేసి 3-4-5 అధ్యాయాల్లో. నువ్వు ఎవరు అయ్యా? అబ్రహాం తోటి, ఇస్సాకు తోటి, యాకోబు దేవుడు, నేను ఉన్నవాడినను వాడు. ఇవన్నీ ఎవరు చెప్పాడు తెలుసా? మోషేకే చెప్పాడు. ఆ పేరు యెహోవా, నేను ఉన్నవాడినను వాడు అని చెప్పుకొచ్చాడు. అయ్యా నువ్వు యెహోవా అయితే అయ్యావులే కానీ నేనే పాటు ఉన్నాయా నత్తోడిని. రెండో బాధ ఏంటంట, కొన్నిసార్లు నిర్ణయం తీసుకుంటే వంకలు చెప్తారండి కొంతమంది. ఏం ఎదురు చెప్పలేం, ఇంకేం చెప్తావు? చెప్పేస్తారు, చెప్పేస్తారు. ఇంకా ఎదురు మాట్లాడలేకుండా కర్ర రకండి పాము సావని సంబంధం చక్కగా చెప్పేస్తారు కొంతమంది అయితే. ఏమండి, నోరిచ్చినోడు ఎవడు మోషే? నత్తోడైనా మోగోడైనా ఎవడైనా నేను చేసినోడే, నేను చూసుకుంటాను రా అన్నాడు. రెండింటికి ఆన్సర్ వచ్చిందా? మూడోసారి అంటాడు వాళ్ళు నన్ను నమ్మరయ్యా అంటాడు. ఏంటంటే ఇప్పుడు నేను నమ్మేలాగా నేను చేస్తానని చెప్పిన అద్భుతాలు చేశాడు. దీనికి కూడా జవాబు వచ్చింది. మళ్ళీ అంటాడు నువ్వు ఎవరిని పంపాలి వాళ్ళనే పంప అంటాడు. అప్పుడు దేవునికి ఏమొచ్చింది తెలుసా? కోపం వచ్చింది. బతులాడాడు. ఎందుకంటే నీ చేత పని చేయించుకుంటే ఇష్టపడుతున్న దేవుడై ఉన్నాడు. నేను దానికోసం విన్నాళ్ళు నల్లగొట్టి తయారు చేసిన వాడుగా ఉన్నాడు. నీకోసం అంతమందిని ఆపాడే. నేను ట్రైనింగ్కి వెళ్ళిన పాస్టర్ గారు నాకు ఈ మాట చెప్పారు. నువ్వు తయారయ్యే వరకు నువ్వు చేయాల్సిన పని అట్లా ఆపేస్తాడు. నీకోసం ఎంతమంది అట్లా సఫర్ అవ్వాల్సింది తప్ప నువ్వు తయారయ్యే రోజు వీళ్ళు తయారవ్వక మునుపు దేవుని పని ముందుకి, నీవు చేయాల్సిన పని ముందుకు సాగదు. మీకు అర్థమైందా? మోషే తయారవలా, వచ్చాడు సేవలోకి. తయారవలేదు కాబట్టి చేయగలడా? తగిన తరఫీ దేవుని చేత అవ్వకుండా మనం చేయం, ఆ పనికి నెరవేర్చడం. కాబట్టి విఫలమై పారిపోయాడు. కానీ ఇప్పుడు తయారు చేశాడు దేవుడు, ఇప్పుడు రమ్మంటున్నాడు. అప్పుడు చేయలేకపోయినా ఇప్పుడు ఎందుకు చేయాలి? ఇప్పుడే చేయాలి.
ఇప్పుడు 40 ఏళ్ళు ఏం చేశాడు? వాళ్ళు ఆపాడండి. వాళ్ళ పైన ఆగిపోయింది 40 ఏళ్ళు. నీకు అప్పచెప్పిన పని నువ్వు చేసే వరకు కొన్ని అలా ఆగిపోతాయని నీకు తెలుసా? నువ్వేమో నాకు ఇష్టం లేదు, నాకు ఇష్టం కాదు, నేను ఎక్కడే ఉండిపోతాను, నేను గొర్రెలే కాసుకుంటాను, నేను రాను, ఎవరిని చూసుకో, ఎవరిని చేపించుకో, ఈ సమాధానం చెప్తున్నాడు మోషే. మళ్ళీ చాలా మంది అలాగ ఉంటాం తెలుసా. దేవుడు మనతో చేయించుకుందాం అన్న పని ఎవరికో అప్పచెప్పేస్తాం, ఎవరినో చేయమంటాం. దేవుడేమో దానికి ఇష్టపడలేడు, కోప్పడ్డాడు. అప్పుడు లైన్లోకి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు కొన్నిసార్లు కొందరికి కొన్ని పరిచర్యలు అప్పచెప్తాడండి, కొందరికి సువార్త చెప్పమని అప్పచెప్తాడండి, కొన్ని భారములు సంఘంలో భుజాన్ని వేసుకోమని అప్పచెప్తాడండి, కొన్ని పిలుపులు అప్పచెప్తాడండి, కొన్ని బాధ్యతలు అప్పచెప్తాడు. సింపుల్గా కొంతమంది నో అంటారు. దాని తర్వాత నువ్వు ఫేస్ చేయాల్సినవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. జాగ్రత్త. దేవుడు చెప్పినప్పుడు ఇది దేవునికి ఇష్టం అంట, నీకు ఇష్టం కాకపోయినా చేయాలి. హల్లెలూయా. ఎంతో చచ్చిపోవాలి, కానీ చచ్చిపోయినా చేయాలి. ఎంతో చంపుకోవాలి వ్యక్తిత్వాన్ని, చేయాలి. హల్లెలూయా. ఇప్పుడు మోషే వస్తే యారా అప్పుడు పారిపోయావుగా, ఏం వెలగబడతావు, మళ్ళీ వచ్చావు అనేవాడు ఉంటాడు, నీళ్ళంటాడు. ఇవన్నీ ఆలోచించకుండా అని చెప్తున్నాడు మోషే. వెళ్ళని ఒత్తోడా రాజు, ఒకప్పుడు యువరాజు. ఇప్పుడు వచ్చాడనుకో, అబ్బా వచ్చాడు మెలగ పెడతాకి, 40 ఏళ్ళు ఏమైపోయాడు తెలీదు, ఇప్పుడు దేవుడు పంపించాడంట. ఉండరా అసలు ఈ మాటలే సంపేస్తాయండి బాప్ప, చేసేవాడిని చేయనివ్వకుండా. ఆడు చేయడు, చేసేవాడిని చేయనివారు కొంతమంది. నీ చేత కాదు, నువ్వు దేవుని ఎంపిక లేవు, ఎంపిక నమ్మని నల్లగొట్టేస్తా ఉంటావు మాటలతో. నీకు ఒక ఆత్మ తేవడం చేత కాదు, ఒక ఆత్మ నిలబడతాం చేత కాదు, పని చేసేవాడిని మాత్రం మాటలతో కొలబడి చేస్తాం. ఎన్ని మోసి ఆలోచించే ఇది అన్నవయ్యా, ఎక్కడ చేయలేక పారిపోవచ్చు, అక్కడికి వెళ్ళమంటావు. హల్లెలూయా. దేవుడేమో మనం విఫలమైన చోట విజయం ఇద్దామని చూసేవాడు, మనమేమో విఫలమైన చోట మళ్ళీ మొహం పెట్టిన వెళ్తామంటాం. అవునా కదా? ఎక్కడ విఫలమైపోయి అక్కడ విజయం ఇవ్వడానికి ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు. నీ బుద్ధితో, జ్ఞానంతో, ప్రభావంతో, బలముతో ఏది కాలేదో తన ఆత్మతో నింపి ఆ పని చేపించడానికి ఆయన తయారు చేస్తున్నాడు. మనం ఏం చేస్తాం? నా వల్ల కాదులే, నేను చెయ్యనులే, చేతులు ఎత్తేస్తూ ఉంటాం. అక్కడ నా పేరు పోయింది, నేను వెళ్తే నన్ను ఏమంటారు, నన్ను ఏం చేస్తారు, చచ్చిపోతావు, చాలు దేవుని కోసం. ఏమైంది? ఏమండి, మోషే అంత సంకోచించాడే, కానీ వెళ్ళినాక ఎట్లా వాడుకున్నాడండి మోషేని దేవుడు. భవిష్యత్తు దేవుని యొక్క చూపులో, దర్శనంలో బలంగా ఉంటే నువ్వు కొన్ని దేవుని ఇష్టాలకి నీ ఇష్టంగా వాటిని మార్చుకోలేక అలాంటి నడిపింపు కోల్పోతున్నావేమో, జాగ్రత్త. హల్లెలూయా. 40 ఏళ్ళ నుంచి ఇక్కడ సెటిల్ అయిపోయాను అంటే కొన్ని బంధాలు తెంపుకోవాలి, కొన్ని ఇష్టాలు తెంపుకోవాలి, కొన్ని మనుషులు తెంపుకోవాలి. ఊరికే ఏమన్నా దేవుడు వాడేసుకుంటాడా? ఇతో నాకు తండ్రిలాగా అయిపోయాడు, ఇది నా సొంతలాగా అయిపోయింది, ఇవన్నీ చేస్తా నేను రావాలి, మొత్తం విడిచిపెట్టి రావాలి. ఏమండి, మొన్న ఒక వాక్యం ఏంటంటే, అడగండి కావాలితే పెడతా, టెలిగ్రామ్లో ఉంటుంది పెడతా. ఆ సంఘానికి ఎప్పటి నుంచో వస్తున్నాడంట, 6-7 ఏళ్ళ నుంచి, 8 ఏళ్ళ నుంచో తర్ఫీదుగా అవుతున్నాడంట. అంటే బైబిల్ తర్ఫీదు కాదు, సంఘంలో నలుగుతా ఉన్నాడంట. ఒక రోజున ఒక అతన్ని పిలిచి, నీకు సమయం వచ్చింది రా, నేను పలానా చోట సువార్త పంపిస్తాను అడిగాడండి సేవకు. ఎక్కడికన్నా అన్నాడు. పలానా చోట పంపిస్తాను అన్నాడు. ఎప్పుడు వెళ్ళాలన్నా? రాత్రిపూట వెళ్ళాల్సి వచ్చిందన్నాడంట. అప్పుడు ఏం చెప్తారంట, నేను అప్పుడే ఇంకా సిద్ధపడలేదు అంటున్నాడు. సిద్ధపడకపోవడం ఏంటి? 6-7 ఏళ్ళ నుంచి నలుగుతున్నావు, ఇప్పటికి సిద్ధపడలేదనే మాటలు చెప్తావేంటి? కుదరదు, జాంతానే వెళ్ళాల్సిందని. అంటే అట్ట కాదు, నేను లేకపోతే ఇంట్లో మా పిల్లలు పడుకోలేరు అన్నాడంట. నేను అక్కడికి వెళ్తాను, లేట్ అయిపోయింది అనుకో, రాలేని టయానికి వెనక్కి, నేను లేకపోతే పిల్లలు పడుకోలేరు. అంటే పిల్లలు అంట ఒక లిటుపాక గుండెల మీదే పడుకుంటారంట. ఇప్పుడు నేను లేకపోతే రాత్రిపూట పిల్లలు పడుకోరంట. అలా ఆవిడ భయపడిద్దంట. సాకులు విన్నాక పాస్టర్ గారు సర్లే ఎలా మాట్లాడాడంట. 100 దేవుడు నా ప్రార్థన అన్నాడు. ఏ ప్రార్థన? నన్ను అక్కడ నీ పనికి పంపించొద్దయ్యా అనే ప్రార్థన దేవుడు ఎప్పుడన్నా వింటాడా? కానీ ఇప్పుడు ఏమన్నాడు ఈ వ్యక్తి?
నా ప్రార్థన దేవుడు ఆలకించాడు. దేవుడు ఆలకించాడంట ప్రార్థన. తప్పించుకుంటానికి, ఇష్టాలని చంపుకోలేక, దేవుని ఇష్టంలోకి రాలేక చాలామంది నలిగిపోతున్నారండి. దేవుడికి ఏమో నీ పట్ల ఒక ప్రణాళిక, ఒక పిలుపు, ఒక ఉద్దేశం, ఒక పరిచర్య, ఒక బాధ్యత దేవుడు కలిగి ఉంటే నీకేమో అది చేయడానికి కొన్ని వదులుకోవాలి కదా. పిల్లలు గుండెల మీద పడుకుంటారు, ఆదివారం వెళ్ళేది ఒక్క రోజు నువ్వు పరిచర్యకి, మిగతా 6 రోజులు గుండెల మీదే పొడుకేసుకో. ఏమైంది? ఇంత నలిగిపోయాడంటే చెప్తానికి సమాధానం అలా 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 రాష్ట్రగా సర్లే అలా అంటే అమ్మయ్యా నా ప్రార్థన దేవుడు అన్నాడు. ఇప్పుడు మోషే ప్రార్థన దేవుడు వింటే ఇంకో 40 ఏళ్ళు గొర్రెలు కాసుకుని ఆ గొర్రెల కంపులో చచ్చిపోయేవాడు. మోషే మాట దేవుడిని సర్లే ఆ రోజు వాడుకుంటా అని ఉంటే మోషే గురించి మనం చెప్పుకుంటామా? దేవుడు కోప్పడి మరి మోషేని లాక్కొచ్చాడు. కాబట్టి మోషే అనేవాడు ఫరో దృష్టికి గొప్పవాడయ్యాడు, ఫరో సేవకుల దృష్టికి గొప్పవాడయ్యాడు, ఇజ్రాయెల్లో గొప్పవాడయ్యాడు, యూదుల్లో ఈ రోజు గొప్పవాడుగానే ఉన్నాడు. హల్లెలూయా. దీర్ఘమైన ప్రణాళిక. నీ ఇష్టానికి నష్టపోతున్నావు కదా, అవునా కదా? పేతురు పట్ల అంత ప్రణాళిక ఉంటే పేతురు ఏం చేస్తున్నారంట? ఏమండి, మోషే గురించిన మాట ఏంటంటే సత్తువు తగ్గలేదంట, చూపు తగ్గలేదంట, బలం తగ్గలేదంట, అప్పటికిప్పటికి అట్టగా ఉన్నాడంట. ఎందుకు అట్ట ఉన్నాడు? అదే ఆ గొర్రెలు ఇతరులు గారు గొర్రెలు కాసుకుంటా ఉంటే ఏమైపోయాడు? అది తేడా. ఈ ముగింపు ఎలా ఉంది, ఆ ముగింపు ఎలా ఉంది? వయసులో ఉన్న బలం ఉన్న రా మోషే రా అంటే రాను అంటున్నాడు. కానీ వచ్చినప్పుడు దేవుడు ఈ రోజుకి మోషేని మహిమగా ఉంచాడండి, ఆ రోజుకి రోజుకి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఇష్టాలు ఆయన సేవ విషయంలో ఏవైతే ఉన్నాయో అవి మన ఇష్టానుసారంగా కాకపోతే మనకు మంచిది. దేవుడు నిర్ణయించిన అగ్ని కాకుండా తమ ఇష్టానికి ఒక అగ్ని తెచ్చి కాల్చబడ్డారు అహరోను కొడుకులు. దేవుడు ఒక అగ్ని చెబితే దేవుడు చెప్పిన అగ్ని కాకుండా వారి ఇష్టానికి ఒక అగ్ని వేస్తారు. దేవుని విషయాల్లో, దేవుని పనుల్లో, దేవుని సంఘంలో నీ ఇష్టానికి అన్నీ చేయడానికి అవ్వబో. ప్రతి దానికి దైవ చిత్తంలో వెళ్లాల్సిందే. ఆ పూటకు వదిలేయచ్చుకండి దేవుడు. ఏదో ఒక అగ్ని వేసారని మండించవచ్చు కదండి దేవుడు. కుదరదు. నేను చెప్పిందని మీరు చేసిందండి. నీ ఇష్టానికి ఏది పడితే తెస్తే ఒప్పుకుంటాడు ఆయన? ఒప్పుకోడే. ఆయన మందిరంలో జాగ్రత్త, ఆయన పని విషయంలో జాగ్రత్త, ఆయన పరిచర్య విషయంలో జాగ్రత్త. ఆయన చిత్తానుసారంగా చేయాలి. నచ్చినట్టు ఏదో ఒకటి చేసి వెళ్ళాలంటే అవ్వదు. ఎలాగోలాలంటే అవ్వదు. ఏదో ఒకటి చేసి మొగుడు మొహాన్ని పెట్టి అలవాటు తినంటే ఏమండి, ఏదో ఒకటి అంటే దేవుడి దగ్గర కుదరదు. ఆయన ఇష్టమును ఎరిగి, ఏమండి, నీ ఇష్టమును పక్కన పెట్టి ఆయన ఇష్టం ఎరిగి ఆయన పని విషయంలో, పరిచర్య విషయంలో జ్ఞానంగా ప్రవర్తించాలి. అప్పుడు నీకు మంచి ముగింపు ఉంటుంది. హల్లెలూయా. సమయం లేదని రెఫరెన్స్లు కొట్టుకెళ్ళిపోతున్నాను, వినంటాం. ఇంకా 10వ అధ్యాయంలో సమూయేలు దగ్గర సౌలు ఉన్నప్పుడు సౌలుకి ఏం చెప్పాడు? నువ్వు వెళ్ళు, నీకు ఇలా ఎదురవుతారు 3 మనుషులు, రొట్లు, ద్రాక్షారసం, మేకలు అయితే ఎత్తారు, వాళ్ళకి రొట్లు ఎత్తారు అన్నీ చెప్పి నువ్వు గిబియోన్లో వెయిట్ చేయి, నేను వచ్చి బలి అర్పణ చేస్తాను అన్నాడు. చెప్పలేదా? గిబియోన్లో వెయిట్ చేయి, నేను వచ్చి చేస్తాను అన్నాడు కదా. కానీ సౌలు ఏం చేశాడో చెప్పనా? తన ఇష్టానికి సమూయేలు రాకపోయినా యుద్ధం దగ్గర పడిపోతుందని తొందరపడిపోయి సాహసించి బలి అర్పణ చేశాడంట. ఆ ఒక్క పనిని బట్టి అతను ముగింపు తారుమారైపోయింది. హల్లెలూయా. దేవుడు తన రాజ్యాన్ని యుద్ధం నుంచి తీసేసి తనకి ఇష్టానుసారమైన ఒకటి కనుక్కున్నాడు, అడిగిస్తాడని చెప్పాడు. ఎందుకు? దేవుని బలిపీఠం దగ్గర నీకు ఇష్టం వచ్చినట్టున్నావు. దేవుని బలిపీఠం దగ్గర ఎలాగుంటున్నావు? నువ్వు పాటించాల్సిన క్రమం విషయంలో, నియమం విషయంలో ఎలాగుంటున్నావు? ఏమండి, ఏదో ఒకటి అంటే అవదు. ప్రతి దానికైనా క్రమం నేర్పించాడు మనకి. హల్లెలూయా. ఆయన బలిపీఠం కొన్ని క్రమాలు ఉన్నాయి. ఏమండి, నేను చెప్తున్నాను, ఎప్పుడైనా సంఘంలో సేవకుల చేత ప్రతి పనికి ఎంపిక చేయబడుతుంది మనకు మంచిది. సేవకులు చెప్పినాక అది చేసేయడమే మంచిది. తప్పించుకుంటాం, దైవ చిత్తానికి
వ్యతిరేకమైంది. జాగ్రత్త. హల్లెలూయా. చెప్పాడు సమూయేలు, తెలియదు సౌలు, నేను వచ్చేదాకా ఆగు అన్నాడు. అది యాజకులు మాత్రమే, ప్రవక్తలు మాత్రం అర్పించాల్సిన అర్పణ కదా, అది ఈయన ఎలా అర్పించేస్తాడండి? ఈయన ఎలా చేసేస్తాడండి ఆ పని? నీకు నియమించింది అంతవరకే చేయాలి కదా. జాగ్రత్త. దేవుణ్ణి ఆరాధిస్తున్న మనము ఆయన ఆరాధించుట్లో, ఆయన సేవ విషయంలో, ఆయన పని విషయంలో, పరిచర్య విషయంలో మన ఇష్టానుసారంగా చేసుకుంటూ వెళ్ళడానికి వీలు లేదు. ఆయన పిలుపుని తప్పించుకుని తిరగడానికి కూడా వీలు లేదు. పేతురుకి ఏం చెప్పాడు? నీ మనసు తిరిగినప్పుడు నీ సహోదరుని బలపరచని చెప్పాడు. అవునా కదా? మరి అప్పచెప్పిన పని చేయకపోతే దేవుడు ఏమంటున్నాడు? నీ ముగింపు ఏమైపోతుందో చూసుకో అంటున్నాడు. మోషను పిలిస్తే రానంటే దేవుడు కోపడ్డాడు. అన్యాగ్ని ఇష్టానుసారంగా తెచ్చి బలిపీఠం మీద పెడితే కాల్ చేశాడు. తను అర్పించకుండా అర్పణ బలిపీఠం మీద పెడితే సౌలు యొక్క భవిష్యత్తును తారుమారు చేశాడు. జాగ్రత్త. కొన్ని ఏమేద్దులే అనుకుంటూ మన ఇష్టానుసారంగా పనులు చేసేస్తున్నామేమో. దేవుడిని పిలుపు నీకు కొన్ని విషయాల్లో ఉంటే, దేవుడు నీకు కొన్ని పనులు అప్పచెపితే, దేవుడు నీకు పరిచర్యకు పిలిపిస్తే, దేవుడు నీకు సేవకు పిలిపిస్తే తోసేస్తున్నావేమో. భవిష్యత్తు తారుమారైపోతాయి, నీ ప్రతిఫలాలు తారుమారైపోతాయి, పరలోకంలో నీ స్థాయిలు తారుమారైపోతాయి. నీకు ఇచ్చిన ఆజ్ఞను దాటిన అది పాపమే కదా. అప్పుడు నువ్వు దేవుని ప్రేమిస్తున్నట్టు కాదు కదా. జాగ్రత్త. పేతురు తనకి ఇష్టానుసారంగా వెళ్ళాడంట, కానీ మనకి పాఠం నేర్పిస్తున్నాడు. మనం ఇప్పటికైనా దేవుని ఇష్టమేంటో ఆయన ఆరాధించుట్లో, దేవుని ఇష్టమేంటో ఆయన సేవించుట్లో, దేవుని ఇష్టమేంటో ఆయన పరిచర్లో తెలుసుకుని ముందుకు సాగుదాం. విఫలమైపోయిన వాళ్ళందరినీ రాత్రి మనం చూసాం. వారి వల్ల మనం ఉండకూడదని దృష్టాంతంగా హెచ్చరిక మనకి సంగతులన్నీ సరిచేయబడదాం. సరైన రీతిలో దేవుని ఇష్టానుసారంగా ఆయన సంతోషపరిచే సేవ, ఆరాధన, పరిచర్య చేద్దాం. అటు కృప, అట్టి భాగ్యం ఇప్పుడు మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ఒకరు ప్రార్థన చేయండి.